హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని ప్రొడక్ట్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. అవి వచ్చేసి మన హెయిర్ కేర్ అండ్ ఫేస్ కేర్ రిలేటెడ్ అనమాట. సో ఇవైతే మనకి డైలీ లైఫ్లో యూజ్ అవుతాయి అనమాట. సో వీటి గురించి నేనైతే అవి ఎలా యూజ్ చేయాలి, వాటి యూజెస్ ఏంటి, మీకు కావాలంటే ఆ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. సో ఇదైతే నేను వీటి గురించి చెప్తాను. సో మీకు బెస్ట్ అనిపిస్తే మీరు అవి అయితే పర్చేస్ చేయండి. సో వాటి గురించి అయితే మొత్తం రివ్యూ ఈ వీడియోలో ఇచ్చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ వీడియో మీరు చూసిన తర్వాత వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది స్కాల్ప్ మసాజర్ అనమాట. మన హెడ్కి మసాజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇట్లా హ్యాండిల్ టైప్ ఉంటుంది, మనం ఇలా పట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే మెటీరియల్ వచ్చేసి సిలికాన్ ఉంటుంది, మనకి అంత హార్డ్ గేమ్ ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు, చూస్తున్నారు కదా, అంత హార్డ్ గేమ్ ఉండదు, చాలా సాఫ్ట్గానే ఉంటుంది. సో దీని అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి స్కాల్ప్ మసాజర్ అనమాట దీని నేమ్. దీని యూజెస్ ఏంటి మనం తెలుసుకుందాం. దీని యూజెస్ ఏంటంటే, దీన్ని మనం యూజ్ చేయడం వల్ల మన హెడ్ మీద బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం దీంతో ఇలా మసాజ్ చేస్తాం కదా, సో ఆ బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట మన హెడ్ మీద. అండ్ ఇంకోటి ఏంటంటే, మన బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటే మన హెయిర్ గ్రోత్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఆటోమేటిక్గా. సో దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే లైక్ ఎక్కువ డేస్ నుంచి కాదు, ఒక 3 months నుంచి అలా యూజ్ చేస్తున్నా. నాకైతే బెటర్ అనిపించింది. అయితే దీన్ని మనం అసలు ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఇదైతే మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2 ways ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒకటి వచ్చేసి మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు, ఇంకొకటి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు అనమాట. సో మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు దీన్ని మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది అండ్ మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీంతో మసాజ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. సో ఇదైతే 1 way అనమాట, మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసి మళ్ళీ ఇది హెడ్ బాత్ చేసుకుంటాం కదా, హెడ్ బాత్ చేసుకొని షాంపూ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇట్లా హ్యాండ్తో లైక్ ఇలా రుద్దుతాం కదా హ్యాండ్తో, అలా హ్యాండ్తో కాకుండా దీంతో కనుక మనం ఇలా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా హెడ్ బాత్ చేసేటప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, చాలా మంచి యూజ్ ఉందన్నమాట. మన స్కాల్ప్ మీద ఉండే డాండ్రఫ్, ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రిమూవ్ అవుతాయి అనమాట. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం హెడ్ బాత్ చేసేటప్పుడు యూజ్ చేయండి అండ్ మనకి ఆయిల్ పెట్టుకునేటప్పుడు యూజ్ చేయండి. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఎలా మనం యూజ్ చేయాలి, ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, సో ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా పట్టుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది హ్యాండిల్ టైప్. సో ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇలా హెడ్ మీద పెట్టి, సో ఇలా సర్క్యులర్ మోషన్లో ఇలా తిప్పాలన్నమాట. ఇలా సర్క్యులర్ మోషన్లో ఇలా తిప్పుతూ కిందకి రావాలి. సో ఇలా అనమాట, చాలా స్లోగా చేయండి. ఇట్లా పెట్టేసి ఫాస్ట్గా ఇలా అనకండి, స్లోగా అనుకోండి. సో ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ కానీ లైక్ ఇక్కడ మొత్తం ఎక్కడ మనం మసాజ్ చేసినా ఇట్లా సర్క్యులర్ మోషన్లోనే చేయాలి. అది వచ్చేసి ఇలా చేయకండి, ఓకేనా. నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్న, దీని డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా. సో మీరు కనుక ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఇది మాత్రం తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఉందన్నమాట. మెయిన్ పాయింట్ వచ్చేసి దీన్ని మనం ఎలా వాష్ చేయాలనేది. సో దీన్ని అయితే మనం ఎప్పుడైనా యూజ్ చేసే ముందు దీన్ని మనం క్లీన్గా వాష్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. డైరెక్ట్ అలా యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఒకవేళ మనం యూజ్ చేసి అలానే పెట్టేస్తాం సైడ్కి, మళ్ళీ అదే తీసుకొని మనం స్కాల్ప్ మీద యూజ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి ఉండే డస్ట్ కానీ ఆ డాండ్రఫ్ అన్నీ మళ్ళీ మన స్కాల్ప్లోకి వస్తాయి అనమాట. సో దీనివల్ల ఇంకాస్త ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదన్నమాట. సో ఎప్పుడైనా యూజ్ చేసే ముందు క్లీన్గా వాష్ చేసుకొని అప్పుడు యూజ్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి, దీన్ని మనం ఒకరే యూజ్ చేయాలన్నమాట. ఒకరు యూజ్ చేసింది ఇంకొకరు యూజ్ చేయొద్దు. సో దీన్ని ఏంటంటే, మనం పర్సనల్ థింగ్స్ లైక్ మన బ్రష్, ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్ అయితే ఎలా మనమే యూజ్ చేస్తామో ఇది కూడా అలానే యూజ్ చేయాలి. ఒకరు యూజ్ చేయొద్దు అనమాట. సో ఒకరు హెడ్లో యూజ్ చేసి మళ్ళీ మనం యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెడ్లో ఉన్న డాండ్రఫ్ అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ సో ఇలా మనమైతే యూజ్ చేయొద్దు, ఎవరిది వాళ్ళే యూజ్ చేయాలన్నమాట. సో ఇది యూజ్ చేసే ముందు మాత్రం ఇలాంటి కొంచెం కేర్ అయితే తీసుకోండి. ఇంతే గైస్ ఈ ప్రోడక్ట్ గురించి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఏంటిదో చూసేద్దాం.
సో ఇది వచ్చేసి ఐస్ క్యూబ్ రోలర్ అనమాట. ఇది మన ఫేస్ మసాజింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ దీనివల్ల యూజెస్ ఏంటనేది తెలుసుకుందాం. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే, దీన్ని మనం ఫేస్ మీద మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే పర్ఫీనెస్ అనేది పోతుంది అండ్ ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది అనమాట స్కిన్కి. అండ్ మన ఫేస్ మీద ఉండే పోర్స్ని టైటన్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల అయితే ఇంత మంచి యూజ్ ఉందనమాట. అండ్ మన ఫేస్కి ఒక మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చెప్తాను అనమాట. సో ఇలా ఉంటుంది గైస్. ఇదైతే మనం ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే దీంట్లో మనం ఏం చేయాలంటే, లైక్ బీట్రూట్ కానీ కీరా కానీ ఇలా ఉంటాయి కదా, అవి మనం లైక్ కొంచెం మిక్సీలో వేసేసి ఒక పేస్ట్ లాగా చేసి దాని నుంచి వచ్చిన జ్యూస్ని అయితే మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. సో పైన ఇలా చిన్న హోల్ లాగా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇలా హోల్ టైప్ ఉంటుంది అనమాట. సో ఈ హోల్లో మనం ఆ జ్యూస్ అనేది వేయాలి. వేసిన తర్వాత క్లోజ్ చేసేసి 4 to 5 hours అయితే మనం ఫ్రీజర్లో పెట్టారనమాట. అది మొత్తం ఫిల్ అయిపోవాలి. ఇది మొత్తం ఫిల్ అయ్యేంత వరకు మనం ఆ జ్యూస్ అనేది వేసుకోవాలి. సో వేసిన తర్వాత ఏంటంటే మనం ఫ్రీజర్లో పెట్టేస్తాం కదా, 4 to 5 hours అయితే పెట్టేసి అది ఇంకా కదిలియొద్దనమాట. సో మధ్యలో ఏం కదిలికండి, అలానే పెట్టేసి 4 to 5 hours తర్వాత అయితే అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఒక ఐస్ క్యూబ్ లాగా అయిపోతుంది. సో తీసిన తర్వాత ఇది వెంటనే ఇట్లా ఓపెన్ చేసేయకండి. లైక్ తీసిన తర్వాత కొంతసేపు అయితే సైడ్కి పెట్టేయండి. సో అప్పుడు కొంచెం ఆ లోపల ఐస్ అనేది కొంచెం కరిగి ఈ మూత అనేది లూజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో అట్లా తీసిన తర్వాత సో ఇలా అయితే తీస్తాం అనమాట. సో ఇక్కడైతే ఐస్ క్యూబ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇది నేను ఎలా చేసింది అది ఇంకొకటి షార్ట్ అయితే పెడతాను. మనం ఐస్ క్యూబ్ ఎలా చేసుకోవాలి అదంతా చేశాను అనమాట. అది కింద లింక్ చేస్తా, అదైతే చూసేయండి ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో అది మనం ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఇది మనం ఎలా మసాజ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చెప్తా. సో ఇలా ఐస్ క్యూబ్ని మనం ఇలా ఫేస్ మీద మొత్తం ఇలా ఇక్కడ ఐస్ క్యూబ్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఇలా ఫేస్ మీద మొత్తం ఇలా మసాజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మనం ఇంకొకటి, దీన్ని ఒక పర్టికులర్ టైం అని లేదు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎండలో బయట బాగా తిరిగేసి వచ్చుంటాం కదా, అలాంటి టైంలో మనం మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా కూలింగ్గా అనిపిస్తుంది ఫేస్. ఇంకోటి వచ్చేసి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే యూజ్ చేయండి. దీనివల్ల అయితే మనకి చాలా యూజెస్ ఉంటాయి. ఇదైతే నేను ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. సో ఇది గైస్ ఈ ప్రోడక్ట్ గురించి అయితే, ఇది కూడా డీటెయిల్స్ అవన్నీ కింద పెట్టేస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేంటి కట్టర్లా ఉందనుకుంటున్నారా? సో ఇదైతే మన ఐ లాషెస్ ఉంటాయి కదా, ఇది కర్ల్ చేసేదన్నమాట. సో ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది కూడా చెప్పాలా, ఇది మాకు తెలియదు అని అనుకోకండి. ఇది ఏంటంటే తెలియని వాళ్ళ కోసం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇలా చెప్పడం వల్ల. సో ఇదైతే ఐలాష్ కర్లర్ అనమాట, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒక రబ్బర్ టైప్ ఇస్తాడనమాట. సో ఇదైతే మనం ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఫింగర్ పెట్టాలి, ఇక్కడ వచ్చేసి థంబ్ పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టి మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి ల్యాషెస్ని మంచిగా కర్లీగా చేస్తుంది అనమాట. సో ఎవరికైతే ఇలా నాలాగా కొంచెం తక్కువ ల్యాషెస్ ఉంటాయో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే యూజ్ చేస్తున్నా. లైక్ ఎప్పుడైనా మనం రెడీ అయినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు, డైలీ అవసరం లేదు. ఎప్పుడైనా మన ఫంక్షన్స్ ఇలా వెళ్ళినప్పుడు అలా రెడీ అయినప్పుడు అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి మీకు చెప్తా. సో ఇలా మనం పెట్టి ఇది చేసేటప్పుడు స్ట్రైట్గా చూడండి, ఎటు ఇట్లా దీన్ని ఇలా చూడకండి, స్ట్రైట్గా చూస్తూ దీన్ని ఈ ల్యాషెస్ దగ్గరికి పెట్టి ఈ ల్యాషెస్ అనేవి ఇలా ఒకసారి కర్లతో ఇలా పట్టుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా అయితే ప్రెస్ చేయండి, స్లోగా ఇలా తీసేయండి. అది అనేది కొంచెం కర్లీగా అవుతుంది అనమాట. సో నాకు తక్కువనే కదా, ఈ కెమెరాలో అంత కనిపించట్లేదు అనమాట. సో లైక్ ఇలా అయితే మనం కర్లు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గైస్, మెయిన్ పాయింట్, దీన్ని మనం ఇలా పెట్టేసి మర్చిపోయి ఇట్లా లాగిర్రనుకో ఐలాషెస్ అనేవి ఊడిపోతాయి. సో ఇది యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఒకసారి భయం వేసింది అనమాట, ఏడు ఊడిపోతాయని. సో ఇది యూజ్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనం చెప్పలేము, ఒక్కసారి ఏమవుతుందంటే ఇట్లా పెట్టేసుకొని మర్చిపోయి ఇట్లా అనేసినాం అనుకో, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా. సో మనం మర్చిపోయి లాగేసినామంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోండి దీన్ని. ఇంకోటి గైస్, మనకి ఐలాషెస్ అనేవి ఇంకొంచెం థిక్గా కనిపించాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం దీంతో కర్ల్ చేసుకుంటాం కదా. సో ఇలా పెట్టిన తర్వాత ఒక 10 to 15 seconds అయితే అలానే పెట్టుంచాలన్నమాట, వెంటనే తీసేయొద్దు.
సెకండ్స్ అంటున్నా, మినిట్స్ అనట్లేదు, 10 to seconds అయితే అలానే పెట్టేసి అప్పుడు తీసేయండి. అప్పుడు కొంచెం కర్లీగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకొక హ్యాక్ ఏముందంటే దీనికి, ఈ ఐ లాషెస్ది కర్లర్ ఉంది కదా, హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దానికి హీట్ ఎయిర్ వస్తుంది కదా, అది మనం కొంచెం సేపు ఇలా హెయిర్ అనేది దీనికి పెట్టేసి లైక్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకుంటే ఇంకా బాగా కర్లీ అవుతుంది అనమాట. ఇంకోటి మనం ఇట్లా కర్లీ చేసుకున్న తర్వాత ఇట్లా వాజ్లిన్ ఉంటుంది కదా, వాజ్లిన్ని ఇలాంటి బ్రష్ ఉంటుంది కదా, సో దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా వాజ్లిన్ తీసుకొని ఈ బ్రష్కి మొత్తం అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఈ లాషెస్కి ఇలా అప్లై చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత అప్పుడైతే మస్కరా అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మస్కరా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా థిక్గా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మస్కరా వేసుకోవాలన్నమాట. సో అలా మన కర్ల్ చేసుకున్న తర్వాత కొంచెం వాజ్లిన్ అప్లై చేసుకొని తర్వాత ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా థిక్గా కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా. సో ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది మనం యూస్ చేసే ముందు దీన్ని కూడా వాష్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే ఎలా వాష్ చేస్తామో దీన్ని కూడా మనం కొంచెం సోప్ ఆర్ హ్యాండ్ వాష్ అలా వేసి ఇదైతే వాష్ చేసుకోండి. సో ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు, ఒక్కరికి అని ఏం లేదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అట్లా ఈ కర్లర్ అయితే ఐ లాషెస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బెటర్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ లాషెస్ ఉన్న వాళ్ళకి ఇంకా కర్లీ అనేది మంచిగా కనిపిస్తుంది, వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది, లేని వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది గైస్ దీని గురించి అయితే. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దామా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, లైక్ మనకు ఫేస్ మసాజెస్ ఉంటాయి కదా అవి. సో ఈ 3 వచ్చేసి ఒక కాంబో ప్యాక్ అనమాట. సో ఇది మొత్తం ఈ 3 వచ్చేసి ఒక కాంబో ప్యాక్లో తీసుకున్నాను నేను ఆన్లైన్లోనే. అండ్ ఫస్ట్ ఇదైతే మనకి జేడ్ రోలర్ అంటారు కదా, ఇది గాషా టూల్ అంటారు అనమాట. సో ఈ 2 అయితే మనకి ఫేస్ మసాజ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇదైతే చూసేద్దాం. సో దీనివల్ల యూజెస్ ఏంటి అసలు, మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మన ఫేస్లో పర్ఫీనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే దీనివల్ల, ఇది యూస్ చేయడం వల్ల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం కదా మన ఫేస్ మీద, లైక్ సీరం కానీ మాయిశ్చరైజర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అది మన ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత దీంతో మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ అనేవి మన స్కిన్లోకి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి అనమాట. సో మంచిగా లైక్ మన చేతితో కంటే కూడా దీంతో చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్రోడక్ట్ అనేది మన ఫేస్లోకి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలి, లైక్ ఇలా పెట్టి ఇలా యూస్ చేయాలి, లైక్ అప్వర్డ్స్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇట్లా మన ఫేస్ మొత్తం ఇలా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఐస్ దగ్గరకు వచ్చేసి స్మాల్ది ఉంది కదా, ఇట్లా బిగ్ ఉంటుంది, ఇట్లా స్మాల్ ఉంటుంది, ఈ స్మాల్ దాంతో ఇలా చేసుకోండి 2 sides. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ మనకి ఒక మంచి గ్లో ఇస్తుంది అనమాట ఫేస్కి. సో ఇలా అనమాట, ఇలా మనం మసాజ్ చేసుకోవాలి దీంతో. ఇక్కడ కూడా ఫేస్ మొత్తం ఇలా మనం మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇలా, ఇటు కూడా ఇంతే. మనం ఇది మసాజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి మనం ప్రోడక్ట్స్ అనేవి ఏమైనా యూజ్ చేసినప్పుడు మన ఫేస్ మీద, సో ఇలా చేసుకుంటాం కాబట్టి ఆ ప్రోడక్ట్స్ అనేవి, సో వన్స్ మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఇట్లా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇలా అనేది మనం మసాజ్ చేసుకోవచ్చు దీంతో. సేమ్ ఇలానే ఇది కూడా సేమ్ అలానే సేమ్ దానికే యూజ్ అవుతుంది అనమాట. మన ఫేస్కి గ్లో ఇస్తుంది, లైక్ పఫీనెస్ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి లైక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది. దీన్ని మనం ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా పట్టుకొని ఇలా ఇలా అనమాట. సో చూస్తుంది కదా ఇలా ఉంటుంది, ఇది ఒక హార్ట్ షేప్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ ఇలా యూజ్ చేయొచ్చు, చిన్న దగ్గర ఇలా యూజ్ చేయొచ్చు.
సో ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే ఇది మాత్రం ఇంకా మనకి బెస్ట్ అండ్ డీపర్ మసాజింగ్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది కదా, ఇది జస్ట్ రోల్ చేస్తాం అంతే. దీనికి ఇట్లా షేప్ ఉండడం వల్ల మన మజిల్స్ అనేవి కరెక్ట్ ప్రాపర్గా మసాజ్ అవుతాయి అనమాట. సో ఇలా ఇదనమాట ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా ఉంది అండ్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే మీరు పర్చేస్ చేయండి, చాలా బెస్ట్ యూజ్ ఉంటుంది. డైలీ మనం మసాజ్ చేసుకోవడం వల్ల డైలీ అయితే చేసుకోండి, డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వన్స్ అయితే దీంతో మసాజ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది గైస్ ఇంకొక ప్రోడక్ట్ అయితే. సో ఇంకొక ప్రోడక్ట్ ఉంది గైస్, లాస్ట్ అండ్ ఫైనల్. అది వచ్చేసి బ్యూటీ బ్లెండర్స్ ఆర్ బ్లెండర్ స్పాంజెస్ ఆర్ మనకి మేకప్ స్పాంజెస్ ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. సో ఇవన్నమాట బ్యూటీ బ్లెండర్స్. ఇది నేను ఆల్రెడీ ఒక మేకప్ వీడియో పెట్టాను కదా, బిగినర్స్ మేకప్ వీడియో. సో దాంట్లో అయితే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ పెట్టాను అండ్ దీంట్లో కూడా మళ్ళీ పెడతాను. ఒకసారి అయితే మీకు కావాలంటే ఇది పర్చేస్ చేసుకోండి. లైక్ ఒక్కొక్క స్పాంజ్ కొనడం కంటే ఇట్లా సెట్ చాలా బెస్ట్ అనిపించింది. ఇది దీంట్లో ఇంకా ఉండే నేను అవి యూజ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ. అండ్ అది చాలా బాగుంటుంది, చాలా బెస్ట్ అండ్ చాలా రోజులు వస్తుంది అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, అంత తక్కువ ప్రైస్కి ఇది అంటే చాలా బెస్ట్ అనిపించింది. సో నేను ఆ రోజు కనిపించగానే వెంటనే పర్చేస్ చేసేసాను అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏంటి, మనం ఎలా యూజ్ చేయాలి, ఇదంతా ఇప్పుడైతే చెప్తాను అనమాట. సో ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా బ్యూటీ బ్లెండర్స్ అనమాట. సో ఇవి మనం ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ అయితే మనం ఇవి ఎందుకు యూజ్ చేస్తారా, వాటి వల్ల లైక్ దేనికి యూజ్ చేస్తారా అవి ఒకసారి అయితే చెప్తాను. సో ఏంటంటే ఈ బ్యూటీ బ్లెండర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫేస్ మీద అనేది ఫౌండేషన్ కానీ హైలైటర్ లైక్ క్రీమీ బ్లష్ ఉంటుంది కదా అది కానీ కన్సీలర్ ఇంకా లేదంటే సెట్టింగ్ పౌడర్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ మనం డైరెక్ట్ హ్యాండ్స్తో కాకుండా లైక్ బ్రషెస్తో అయినా లేదంటే ఇలా బ్లెండర్స్తో అయినా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటితో అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట, బ్రషెస్తో కంటే వీటితో ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. లైక్ వీటిలోనే డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అనమాట. సో అవైతే చూద్దాం ఒకసారి. దీనికి చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్కి ఒక కట్ టైప్ వస్తుంది అనమాట. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఐస్ దగ్గర ఇలా అప్లై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా సేమ్ ఇలా డ్రాప్ టైపే, బట్ ఇక్కడ సైడ్కి అనేది ఒక కట్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా కింద సైడ్ ఇట్లా రౌండ్గా కట్ అయ్యి ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఇదేంటంటే నేను ఆల్రెడీ 2 వస్తాయి ఈ బాటిల్లో, నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసిన, లైక్ ఈ 2 అయితే నేను యూజ్ చేసిన అనమాట. సో ఇదైతే మనకు బాగా యూజ్ అవుతుంది, లైక్ సెట్టింగ్ పౌడర్ కానీ ఫౌండేషన్ కానీ ఈజీగా ఇలా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇట్లా డ్రాప్ టైప్, సో ఇలా వస్తుంది అనమాట. ఇదైతే ఇంకా బాగా అన్నిటికీ యూజ్ అవుతుంది ఇలా. అండ్ ఇంకోటి వచ్చేసి హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లోనే మనకి ఇట్లా షార్ట్వి కూడా ఇస్తాడనమాట, చిన్నవి క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇవైతే మనం ఇక్కడ ఐస్ దగ్గర అప్లై చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ పెద్ద వాటి కంటే కూడా ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట ఐస్ దగ్గర పెట్టుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ డిప్ చేశాను అనమాట వాటర్లో. నేను ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒకసారి చెప్తా. లైక్ యూజ్ చేసే ముందు ఏం చేయాలంటే లైక్ ఇలా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో డిప్ చేయాలన్నమాట. స్పాంజ్ అనేది దీంట్లో డిప్ చేసి ఇలా ప్రెస్ చేయండి, లైక్ ఇలా వాటర్లో పెట్టి ఇలా ప్రెస్ చేయండి. లైక్ ఆ వాటర్ని తీసుకొని ఇది అనేది కొంచెం బిగ్ సైజులో అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా డిప్ చేసిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా దాంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా పోతుందన్నమాట. సో ఇలా ఒకటి ఏంటంటే గైస్ మనం అలా డిప్ చేసి లైక్ ఒక బౌల్లో పెట్టి అలా అయినా డిప్ చేసి ఇలా చేసుకోండి, లేదంటే డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసి ఇట్లా అనేసేయండి. సో అది కూడా ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డిప్ చేసిన తర్వాత ఇలా క్లాత్ తీసుకొని దీంట్లో పెట్టి ఇలా ప్రెస్ చేయండి, దాంట్లో ఉండే ఇంకా రిమైనింగ్ వాటర్ కూడా మొత్తం పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో చూసారు కదా ఇందాకైతే దీనికి ఈక్వల్గా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. చూస్తున్నారు కదా సో ఉన్నదానికంటే కూడా డబల్ సైజ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ చిన్నవి కూడా అలానే డిప్ చేసి మనం యూస్ చేయాలి. సో నేను ఇది కూడా డిప్ చేశాను అనమాట. చూడండి ఇంత స్మాల్గా ఉన్నది డబల్ సైజ్ అయిపోయింది. ఈ రెండు ఒకటే సైజ్, బట్ వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇంత పెద్దగా అవుతుంది అనమాట.
మనం ఇలా డిప్ చేసి యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రోడక్ట్ అనేది మనం ఏదైతే యూస్ చేస్తామో ఫేస్ మీద లైక్ ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఇవి ఏవైనా కానీ సో అవనేవి మనకి నీట్గా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట స్కిన్లోకి. లైక్ రఫ్గా ఉండదు, చాలా స్మూత్ అండ్ నీట్గా అయిపోతుంది. సో మీకు ఒకసారి చూపిస్తా. సో మామూలుగా చూపించడానికి తీస్తున్నా అనమాట. సో ఇలా హ్యాండ్ మీద అయితే వేసుకున్నా. ఇప్పుడు ఈ స్పాంజ్ ఉంది కదా, దీంతో ఇలా రబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అబ్జర్వ్ అయిపోయిందో. సో చూసారు కదా, ఇలా అనమాట నీట్గా వచ్చేస్తుంది. మనం ఇట్లా వాటర్లో డిప్ చేసిన తర్వాత యూస్ చేస్తే. లైక్ ఇలా డైరెక్ట్ మనం రఫ్గా ఉన్నది యూస్ చేస్తే మాత్రం అంత నీట్గా రాదనమాట. అండ్ మన స్కిన్ కూడా చాలా రఫ్గా అలా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇంకోటి, ఈ పెద్దవి రకరకాలు ఉన్నాయి కదా, ఏవేవి దేనికి యూజ్ అవుతాయి అంటే లైక్ ఇది వచ్చేసి ఇట్లా కట్ ఉంది కదా, ఆ కట్ ఎందుకు ఇచ్చాడు మనకి, ఇట్లా ఐస్ దగ్గర ఇలా ఉంటుంది కదా, ఈ ఐస్ దగ్గర మనం ఇలా అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది అనేది కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో అలా మనం దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఈజీగా అయిపోతుంది అనమాట మేకప్ అనేది. ఇట్లా వేసేసుకోవచ్చు. మనం లూజ్ పౌడర్ అప్లై చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం పౌడర్ ఉంటుంది కదా, ఇలా అనేసి ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది చెప్పా కదా ఐస్ దగ్గర అని, ఇది రాకపోతే ఈ స్మాల్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇట్లా ఐస్ దగ్గర అప్లై చేసుకోవడానికి అనమాట. సో ఐస్ దగ్గర దీంతో మనం వేసుకోవచ్చు, చాలా నీట్గా అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే గైస్, ఇది మనం ఎలా యూజ్ చేయాలి, మనం పెట్టేసి ఇట్లా రబ్ చేయొద్దు అనమాట. దీన్ని మనం పట్టుకొని లైక్ ఇలా లైక్ బౌన్సింగ్ టైప్లో మనం అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్ కానీ పౌడర్ కానీ ఇవన్నీ మనం బౌన్సింగ్ టైప్లో, ఈ స్పాంజ్ అనేది ఇలా బౌన్స్ అవ్వాలన్నమాట. సో అప్పుడు మనకు నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది. సో ఇలా అనమాట, ఇలా వేసుకోండి. అంతేగాని రఫ్గా ఇలా అనకండి, జస్ట్ నీట్గా ఇలా వేసుకోండి. ఈ స్పాంజ్ అనేది ఇట్లా బౌన్స్ అవ్వాలి, లైక్ ఇలా బౌన్స్ అవ్వాలన్నమాట. అర్థమైందా? ఇంకొకటి మెయిన్ పాయింట్ గైస్, ఈ స్పాంజెస్ అనేవి మనం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ ఫేస్ మీద మనం అలాగే డైరెక్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది పాడైపోతుంది. సో ఇవైతే నీట్గా ఉంచుకోవాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకరిదొకరు యూజ్ చేయకపోతే ఇంకా చాలా బెటర్ అనమాట. లైక్ కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది మన ఫేస్కి రాకుండా నీట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఈ కలర్స్ కూడా ఇట్లా లైట్ కలర్స్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా డార్క్ కలర్స్ అయితే ఏమవుతుందంటే మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు దీని లోపల మొత్తం అబ్జర్వ్ అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే యూజ్ చేశాను, నాకు ఇట్లా డార్క్ కలర్ అస్సలు నచ్చలేదు అనమాట. సో అది ఇంకొక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే స్పాంజెస్ అనేవి మనం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో ఏంటంటే మనం ఒకసారి యూజ్ చేసి అలానే పెట్టేస్తాం, బట్ నెక్స్ట్ టైం మనం వాష్ చేయకుండా మళ్ళీ అవే యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ వీటిల్లో. ఆ స్పాంజెస్ అనేవి మనం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి అండ్ క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో అవి మనం ఎలా వాష్ చేయాలంటే లైక్ ట్యాప్ కింద పెట్టేసి హ్యాండ్ వాష్ ఏదో ఒకటి వేసేసి లైక్ మనం వాటర్లో పెట్టి డిప్ చేస్తాం కదా, అలాగే వాటిని ట్యాప్ కింద పెట్టి ఇలా డిప్ చేయండి. సో అవైతే క్లీన్ అయిపోతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, స్పాంజెస్లోనే మనకి కొన్ని డేస్కి ఇలా బ్లాక్గా అయిపోతాయి అనమాట. చూస్తున్నారా, ఇట్లా బ్లాక్ డాట్స్ ఇదంతా ఏంటంటే ఫంగస్ అనమాట. సో ఈ స్పాంజెస్కి మనం వాష్ చేయకుండా అలానే పెట్టేస్తే ఫంగస్ అనేది వస్తుంది అనమాట. సో నేను స్టార్టింగ్లో ఏం చేసిన అంటే వాష్ చేయకుండా లైక్ ఒక 1 వీక్ అలానే పెట్టేసిన. దీన్ని పెట్టేసిన తర్వాత చూస్తే ఏమైందంటే ఇలా ఫంగస్ టైప్ వచ్చేసింది. ఇంకా ఏమైంది అనుకున్నా, తర్వాత నాకు అర్థమైంది. సో అలా ఫంగస్ వస్తుంది, దాన్ని మనం అలా అస్సలు యూజ్ చేయొద్దు అనమాట. సో మీ దగ్గర ఇలాంటివి ఉంటే అస్సలు యూజ్ చేయకండి, వెంటనే పడేయండి. యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో ఫంగస్ ఏదైతే దీంట్లో ఉంటుందో అది మన ఫేస్కి మొత్తం స్టక్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఫంగస్ ఎందుకు వస్తుందంటే మన లైక్ ఆల్రెడీ చెప్పా కదా, మనం యూజ్ చేసి వాష్ చేయకుండా అలానే పెట్టేస్తే ఫంగస్ అయితే వస్తుందన్నమాట. సో ఇవైతే కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇవి గైస్ ఈ స్పాంజెస్ గురించి అయితే. సో ఈ బ్లెండర్స్ అయితే మనకి చాలా బాగా యూజ్ అయితే మేకప్లో. అండ్ అంత తక్కువ ప్రైస్లో ఈ బాటిల్ మొత్తం అంటే చాలా బెస్ట్ అనిపించింది. సో దీని డీటెయిల్స్ అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టా, కావాలంటే ఈ వీడియోలో కూడా కింద పెడితే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా తక్కువ ఉంటుంది, అంత తక్కువ ప్రైస్కి బాటిల్ మొత్తం. అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్లెండర్స్ అంటే చాలా బెస్ట్ కదా.
కదా, సో ఇదనమాట. సో ఇది గైస్ ఈ ప్రోడక్ట్స్ గురించి అయితే మీకైతే అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ దాని యూజెస్ ఏంటి, మనం ఎప్పుడు యూజ్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా అయితే మీకు చెప్పాను అనుకుంటున్నా. సో మీకైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వీడియో. సో మీకు కనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతే గైస్, ఈ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగా యూజ్ అయితే మన డైలీ లైఫ్లో. నేనైతే చాలా లైక్ ఒక బడ్జెట్లో, మనకి బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ కదా, మన బడ్జెట్లోనే చాలా తక్కువ ప్రైస్లో ఆ ప్రోడక్ట్స్ అన్ని వచ్చేలాగైతే తీసుకున్నా. సో అవే మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ అవన్నీ నేను యూజ్ చేసి దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. సో దీన్ని అయితే మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెట్టేస్తా. సో అవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో అంతే గైస్, ఈ వీడియో అయితే సీ యూ అగైన్, బై బాయ్ గైస్.